ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రబ్బిష్, కంప్లీట్ రబ్బిష్. అసలు అంత చైల్డిష్ కాదు, అంత ఇమేచ్యూర్డ్ కాదు. నేను ఏంటి ఏమనుకుంటున్నారు, నా వయసు ఏంటి? అప్పుడు కూడా వయసు ఏంటి, నేను టీనేజర్ నా 12 years 13 years ఎందుకు రాస్తానండి? నాకు రెడిక్యులస్గా ఉంది ఏంటండి ఇది. అంత కామెడీ నేను వెళ్ళలేదు అసలు. ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నేను 100% అండి. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో చేయండి, అది ఇంపాసిబుల్ అండి. అసలు ఎవరు చేస్తారు? నాకు తెలిసి ఎవడు చేయడండి, ఆ ఏజ్లో ఎవడు చేయడు. అట్లీస్ట్ ఐ వుడ్ బీన్ కబడ్డీ అంటే 30 years. 30 ఏళ్ళకి ఎవడన్నా చేస్తాడండి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక? అది కూడా ప్రేమకు వయసు ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్. ఇమ్మెచ్యూరిటీలో ప్రేమ ఇప్పుడే. నేను ఇప్పటికీ ప్రేమిస్తానండి, చాలా మందిని ప్రేమిస్తాను. ఇట్టా చేయనంటున్నా ఈ రాయటాలు. ఐ థింక్ దట్ ఈస్ వెరీ చీప్. అది ఇక్కడ ఉండాలి తప్ప పేపర్ మీద రాయటం ఏంటి, అది మీకు తెలియటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇమాజినేషన్ కూడా ఒక అర్థం ఉండాలి. ఓకే, డన్. ఓకే, ఆవిడ చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా మీ మానసిక స్థితి ఏంటి? నాకు అంటే ఒకటండి, ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మైండ్లో నాకు. బికాజ్ అందరికీ తెలుసు పుడతాం పోతాం. నేను జనరల్గా నేను చెప్పేది కూడా, అంతకుముందు చెప్పింది కూడా, ఆఫ్ కోర్స్ లైఫ్లో ఎప్పుడూ ఏడవలసిన అవసరం ఉండకూడదు, ఎక్సెప్ట్ ఎవరైనా పోయినప్పుడు తప్ప. ఎందుకంటే అది ఒకటే వెనక సంపాదించుకోలేము. డబ్బు, గర్ల్ ఫ్రెండ్ అన్నీ సంపాదించుకోగలం. బాధపడాల్సిన సిచ్యువేషనేనండి. కానీ పోతారు, పోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు నా ప్రకారం. బాధ అనేది, మిస్సింగ్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ ఉండింది. నా కన్సర్న్ అప్పుడు ఏమైపోయిందంటే, డామినేట్ చేసింది ఏంటంటే, అమరు సౌందర్య ఇద్దరు పోయారు, మదర్ పరిస్థితి ఏంటి? అమర్ యాక్సిడెంట్ చూసిన కొడుకు పరిస్థితి ఏంటి? ఆ వైఫ్ పరిస్థితి ఏంటి? ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఇష్యూస్లో ఇలా జరిగిన అన్యాయం ఏంటి? ఇటు వెళ్ళిపోయింది మైండ్ అంతా, డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఐ స్టిల్ మిస్ హర్, నో 2 ways అబౌట్ ఇట్. అని చెట్టు కింద లెటర్లు రాయను కానీ ఐ మిస్ హర్ డెఫినెట్గా. నేను కాదండి, ఇండస్ట్రీ మిస్సెస్ హర్. షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్, లుక్ వైజ్, ఎవ్రీ విచ్ వే. తన మదర్తో మీరు టచ్లో ఉంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి, రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉందో అయినా ఐడియా ఉందా మీకు? తెలుసా? ఇప్పుడు అంటే వింటవేనండి, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, బాగానే ఉన్నారు. అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో, బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే. ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఈ క్వశ్చన్ మర్చిపోతానేమో. మీరు మామూలుగా మీకు తెలుగు చదవడం రాదు, సెట్లో ఎలా మీరు పెద్ద పెద్ద డైలాగ్స్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అంటే వాళ్ళు అసిస్టెంట్ పదే చెప్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా ఓన్ చేసుకుంటారా? ఒకసారి క్యారెక్టర్లోకి దిగినాక డైలాగులు గుర్తుంటాయి ఆటోమేటిక్గా. ఎంత పెద్ద డైలాగ్ అనేది డిపెండ్స్. ఆ డిపెండ్స్ అపాన్ హౌ డిఫికల్ట్ క్యారెక్టర్ ఇస్, ఆ యాక్టర్స్ ఎవరో, సిచ్యువేషన్ ఏంటి. మ్యాక్సిమం ఏమన్నా అప్పుడప్పుడు ప్రాంప్ట్ చేయాల్సి వస్తుంది. లేదా మరి పెద్ద డైలాగ్ అయితే ఇంగ్లీష్లో రాస్తారు. అండ్ అది బేసిక్లీ అండర్స్టాండింగ్ ద షార్ట్ అండ్ దట్ సీన్ ఈజ్ నెసరీ అండి. కథ అర్థం చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఆ సెన్స్ వస్తే చాలు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్కి. సో ఐ డోంట్ థింక్ ఐ హ్యాడ్ అ మేజర్ ప్రాబ్లమ్ విత్ డైలాగ్. నా మామూలుగా మతి మరపు చాలా ఎక్కువ, డైలాగులు బాగా గుర్తుంటాయి, ఫేస్లు పేర్లు గుర్తుండవు. ఓకే, మామూలుగా ఒక షార్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గా మీరు చేసిన యాక్టింగ్ విపరీతంగా నచ్చుండొచ్చు, ఏదైనా ఒక టెక్నికల్ ప్రాబ్లం వలనో అదర్ ఆర్టిస్ట్ ప్రాబ్లం వలనో అది రీటేక్ చేయాల్సిన అవసరం రావచ్చు. అప్పుడు అదే యాస్టిజ్గా మిమ్మల్ని రిప్రజెంట్ చేయమన్నప్పుడు చేసేవాడు గొప్ప ఆర్టిస్టా, లేకపోతే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి ఇంకో కొత్తది క్రియేట్ చేయడంలో గొప్ప ఆర్టిస్టా? అది మీకు ఏది కంఫర్ట్? నాకు మారుతుందండి ఎమోషన్. నాకైతే అలా కాదు, నాకు అదే కావాలి అంటే ఏం చేస్తారు? అదే కావాలి అని ఎందుకంటారండి, ఇది బాగుంటే అంతేనా, ఇది ఇంకా బాగుండొచ్చు. ఓకే, లేకపోతే అదే పెట్టుకుంటాడు. దట్స్ ఆల్. జనరలీ ఏమవుతుందంటే, అంటే 10 టేకులు 15 టేకులు కరెక్ట్ కాదు, కానీ 2 టేకులు 3 టేకులు అన్నప్పుడు దాట్స్ మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండేది 2-3 టేకుల్లోనే ఉంటుంది.
ఓకే. సమ్ టైమ్స్ వెళ్తుంది ఇక పీక్కి వెళ్ళి అంటే ఇంకా రెచ్చిపోవాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయించాలనే ఎమోషన్ ఉంటే తప్ప డైరెక్టర్కి జనరలీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ అయిపోతుంది అది. దట్ విల్ బి ద ఓకే. అంటే నాకు యాక్టింగ్ రాదండి యాక్చువల్లీ చెప్పాలంటే. అది ఏంటనేది నేను చెప్పలేను. నేను టాలెంట్ ఉంది కాబట్టి నాకు పేరు వచ్చింది అని అన్నీ నేను అనలేను. నాకు ఆ టైంలో ఆ మూమెంట్లో ఏం చేయబుద్ధి అయితే అది చేసేస్తాను అంతే. దట్ ఈస్ వై ఎగ్జాక్ట్ నేను రెప్లికా చేయలేను. ఓకే. ఇదే చేయమంటే ఎగ్జాక్ట్గా నేను చేయలేను. ఓకే. మారిపోతుంది, నా ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, బాడీ లాంగ్వేజ్ మారుతుంది అన్ని. ఆ మూమెంట్కి ఏమనిపిస్తే అది చేస్తా. ఓకే. అది ఇంకా ఇంటెన్స్ అవ్వచ్చు. ఓకే. వాట్ ఎవర్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా మీ కోస్టార్ తోటి? అంటే వాడు అద్భుతంగా చేస్తున్నాడు, మనం దానికి రీచ్ అవ్వట్లేదే అని లేదా? ఇప్పుడు అలా ఇప్పుడు అవునా? అది మందే వాళ్ళదేనండి. ఇప్పుడు ఒక సీన్లో ఆయన అవతల పెద్దది ఉంటుంది, ఒక సీన్లో మంది ఉంటుంది. ఓకే. ప్రతిదీ నాది అవ్వదు కదా. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఆమెని శుభలగ్నం అది ఆమెని సినిమా అది. ఓకే. ఆమెనికే పేరు వస్తుంది. పేరుకి నేను హీరో, నేను చేసింది ఏమీ లేదు ఆ సినిమాలో. ఆమెని రమ్మంటే ఇటు వచ్చాను, రోజా రమ్మంటే అటు వెళ్ళాను, నాకేం పెద్ద పని లేదు ఆ సినిమాలో. బట్ సి ద థింగ్ ఇస్ ఇట్ ఇస్ ఆమెనీస్ ఫిల్మ్. అక్కడ నేను ఫీల్ అయ్యి ఆమెని చాలా బాగా చేసేస్తాను. నా పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎందుకంటే అంతవరకు ఎందుకు. తారక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తనే కదా అన్నాడు. అంటే అంత పెద్ద హీరో ఒక యాంటాగనిస్ట్ని అంత లెవెల్లో చెప్పగలిగాడంటే ఈజ్ టేకింగ్ ద లార్జర్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా ఇస్ బిగ్ మచ్ బిగ్గర్ దాన్ ఒట్టి హీరో అనేది చాలా తక్కువ మందికి తెలుసు ఆ విషయం. అండ్ దట్ ఈస్ సినిమా అండి. ఆ రోజుల్లో ఎందుకండి ఎస్వి రంగారావు, నాగభూషణం గారు పెద్ద ఆర్టిస్టులు అడిగి పెట్టుకునేవారు, కావాలని పెట్టుకునేవారు. సో అవతలాడు బాగా చేసేస్తున్నాడు అనే కాంప్లెక్స్ అవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. అలా ఉండకూడదు. హెల్తీ కాంపిటీషన్ ఉండొచ్చు, అది వస్తుంది. నువ్వు బాగా చేసావా, నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నేను చేస్తా చూడు ఇప్పుడు అనేది అది బాగుంటుంది. అది ఇప్పుడు ఈ అరవింద సమేత కథ అయింది. అందరూ ఆర్టిస్టులు రోజు కలిసేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం నేను చెప్పేవాడిని, బ్రహ్మాజీ ఆ సీన్లో బ్రహ్మాండంగా చేసావు బ్రహ్మాజీను, అది నీ సీనే అదరగొట్టేసావు. అలాగే నవీన్ చంద్ర అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద స్మాలర్ పీపుల్ బికాజ్ అందరి గురించి పెద్దల గురించి అందరూ మాట్లాడతారు. సో అట్లా చిన్న క్యారెక్టర్ శక్తి అందరు క్యారెక్టర్స్ కూడా తీసుకుంటే ఎవడికాడే బాగా చేశాడు. ఒకళ్ళనొకళ్ళం చెప్పుకునేవాళ్ళం, నువ్వు ఈ సీన్లో బాగా చేసావు, నేను చూడు ఆ సీన్లో చేస్తాను. సి దట్ ఈస్ వాట్ ఇస్ సినిమా. అది బ్యూటీ. అదే కుళ్ళుకుని లోపలికి వెళ్ళి నా కొడుకు బాగా చేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అది ఎట్టొకట తొక్కేయాలి లేకపోతే డామినేట్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చినాయంటే అవుట్. మీకు వచ్చిన బెస్ట్ అప్లాజ్ ఏంటి? ఇప్పుడు ఇంత కెరీర్ కావచ్చు లేదా అరవింద సమేత విషయంలో కావచ్చు, ఏదో బెస్ట్ హీరోల దగ్గర నుంచి ఇండస్ట్రీ పర్సన్స్ దగ్గర నుంచి? వరస్ట్గా ఉన్నాననేది బెస్ట్ కాంప్లిమెంట్ అయిపోయింది ఇప్పుడు. అరవింద సమేతలో దట్స్ మోస్ట్ ఈవిల్ క్యారెక్టర్ అంటే ఎప్పటికప్పుడు అదే అనుకుంటున్నాను. దాన్ని మించి చేసే డైరెక్టర్స్ ఇంకెవరున్నారో చూడాలి. బట్ పేరు విపరీతంగా వచ్చింది అరవింద సమేత. బెస్ట్ ఒక పర్సన్ నుంచి వచ్చిన అప్లాజ్ ఎవరైనా పెద్ద హీరోలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు? No, this is, see, తారక్ ఇచ్చింది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? సో రాజమౌళి గారు ట్వీట్ చేసింది ఈజ్ టెరిఫైయింగ్గా ఇది అన్నారు. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. ఓకే. అండ్ సి అదేనండి ఇప్పుడు ఒక హీరో అనేవాడు ఐ కమ్ బ్యాక్ టు తారక్ ఉండే హ్యూజ్ ఎగ్జాంపుల్. మొన్న దీంట్లో కూడా కళ్యాణ్ రామ్ చెప్తా ఉన్నాడు. సో అవన్నీ వాళ్ళు వాళ్ళ గొప్పతనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లా ఒప్పుకోవటం, చెప్పగలగటం అనేది వాళ్ళ గొప్పతనం. అండ్ యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పానండి, ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాజ్ వెదర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ నాట్, అంతఃపురం షారుఖ్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్. ఏంటది? ఆ లాస్ట్ షాట్ చేసేటప్పుడు చచ్చిపోయే షాట్ ఉంది. అది చేసేటప్పుడు కృష్ణవంశీతో అన్నా అంట, 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్ అన్నాడు. దట్ ఈస్ అ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ హ్యూజ్ పర్సన్ లైక్ షారుఖ్ గారు. అటువంటి బూతు అవన్నీ పక్కన పెట్టండి, ఆ ఫ్రస్ట్రేషన్ వాట్ ప్యాషన్ అండ్ అది పొగడతేగా. వాట్ ఎల్స్ యూ వాంట్? అండ్ రాజమౌళి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా మీ కుటుంబానికి ఆయన కుటుంబానికి సంబంధం ఏర్పడబోతుంది కాబట్టి ఆయన దాంట్లో ఏదైనా చేసి ఉన్నాయా అలాంటి ప్రాజెక్ట్స్? దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉండొచ్చుగా. నో, అసలు ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఓకే.
ఫ్యామిలీ అయితేనే ఉండాలా నేను సినిమాలో, మామూలుగా పెట్టుకోవచ్చు కదా, అందరూ ఫ్యామిలీ కాదు. ఇంకొక ఎఫెక్షన్ పెరుగుతుంది. నో 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 ఏమండి అట్ట రాజమౌళి గారు అట్లా చేస్తే రెస్పెక్ట్ పోతుంది నాకు ఆయన మీద అంతేనా? ఓకే. అని ఇప్పుడు పెట్టుకోవద్దు అంటలా నేను. పాయింట్ ఇస్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అండి మనం వెళ్ళి అడగకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు వచ్చిన రోజు చేయాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు. అవును. వాళ్ళకి వద్దంటే అది ఎవడన్నారా అని కూడా పెట్టుకోరు. అవును. దట్ ఈస్ డైరెక్టర్ లక్షణం. ఆర్జీవీతో